హాయ్ అండి, ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్తే, అనీస్ అతని స్నేహితులు సెలవులను గడపటానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కోసం చూస్తున్నారు. అది అడవి మధ్యలో ఉన్న ఒక ప్రాచీన గుహ. అనీస్ అతని స్నేహితులైన జతిన్, సుహైల్, భువన్ నలుగురు ఆ ప్రదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఒకే కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఒకే ఫ్లాట్లో నివసిస్తున్నారు. నలుగురు కలిసి ఒక కారు రెంట్కు తీసుకున్నారు. గూగుల్ మ్యాప్లో ఆ ప్రదేశాన్ని చూసి వెళ్ళటానికి రెడీ అయ్యారు. అనీస్ తన స్నేహితులతో, మనం సాయంత్రం ఇక్కడ నుండి బయలుదేరదాం, నైట్ అవుట్ వెళ్ళినట్టు ఉంటుంది అని అన్నాడు. మిగిలిన వారు సరే అన్నారు. ఆ రోజు సాయంత్రం నలుగురు కారులో స్టార్ట్ అయ్యారు. సుమారు 4 గంటల ప్రయాణం తర్వాత చుట్టుపక్కల వాతావరణం మారింది. వారు అటవీ మార్గంలో ప్రయాణిస్తున్నారు. అప్పుడు సుహైల్ డ్రైవింగ్ చేస్తున్న అనీస్తో, హే, దారిలో ఏదైనా హోటల్ లేదా దాబా ఉంటే కారు ఆపు, మనం భోజనం చేసి ఉదయానికి కావాల్సిన వస్తువులు తీసుకువెళ్దాం అని అన్నాడు. మిగిలిన వారు సరే అన్నారు. అనీషు సరే అన్నాడు. అలా ఒక 10 నిమిషాలు డ్రైవ్ చేసిన తర్వాత రోడ్డు పక్కన ఒక దాబా కనిపించింది. అనీస్ కారును దాబా వైపు తిప్పి పార్కింగ్ స్థలంలో ఆపాడు. నలుగురు దాబాలో భోజనం ముగించుకొని కావలసిన కొన్ని వస్తువులను పక్కనే ఉన్న దుకాణంలో కొనుక్కున్నారు. అందరూ బిల్లు చెల్లించి కారు ఎక్కారు. అప్పుడు భువన్, హే, నా ఫోన్ అక్కడే ఉంది, తీసుకువస్తాను అని చెప్పి వెనక్కి వచ్చాడు. అతని ఫోన్ వారు భోజనం చేసిన టేబుల్ మీద ఉంది. భువన్ దాన్ని తీసుకొని వస్తున్నప్పుడు అక్కడి యజమాని, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. భువన్ అప్పుడు, ఇక్కడ కొంచెం దూరంలో ఉన్న జబృత గుహకు అన్నాడు. దాబా యజమాని, ఏమిటి జబృత గుహ అన్నాడు. భువన్ అవును అని చెప్తూ బయటకు వచ్చాడు. కారు ఎక్కాడు. దాబా యజమాని అతను వెనక వచ్చి పిలిచాడు. కానీ వారెవరూ దాన్ని గమనించకుండా జబృత గుహ వైపు బయలుదేరారు. సుమారు 1 గంట ప్రయాణం తర్వాత గూగుల్ మ్యాప్ ప్రకారం మెయిన్ రోడ్ నుండి ఎడం వైపున జబృత గుహ అని చూపిస్తుంది. అనీస్ కారును ఎడం వైపుకు తిప్పాడు. కొద్ది దూరంలో వెళ్ళేసరికి రోడ్డు చాలా దారుణంగా మారిందని చూశారు. రోడ్డుకి ఇరువైపులా ఎత్తుగా పెరిగిన పొదలు, ఆ పొదల వెనక కనిపించే ఎత్తైన చెట్లు. నలుగురికి ఏదో కొత్త లోకానికి వచ్చిన అనుభూతి కలిగింది. జతిన్, జబృత గుహ ఇంకా కొంచెం దూరంలో ఉంది అన్నాడు. ఆ సమయంలో అనీస్ కారు ఆపాడు. మిగిలిన వారు ఎందుకు అని అడిగారు. అప్పుడు అనీష్, హే, ముందుకు కారు వెళ్ళడానికి దారి లేదు అన్నాడు. సుహైల్, అయితే నడుచుకుంటూ వెళ్ళాలా, అయ్యో అన్నాడు. నలుగురు కారు దిగారు. తమ వస్తువులను తీసుకున్నారు. భువన్ టార్చ్ ఆన్ చేశాడు. సుహైల్ గూగుల్ మ్యాప్ చూస్తూ, ఇలా నేరుగా వెళ్ళాలి అన్నాడు. నలుగురు నేరుగా నడిచారు. వారి ఎదురుగా జబృత గుహ కనిపించింది. అనీసు స్నేహితులందరికీ, హే ఫ్రెండ్స్, మన గమ్యం జబృత, ఫైనల్లీ వీఆర్ హియర్ అన్నాడు. అందరు ఇప్పుడు ఒక సెల్ఫీ అన్నారు. నలుగురు ఒక మంచి ప్రదేశం చూసి ఒక సెల్ఫీ తీసుకున్నారు. కాలేజ్ రోజుల్లో ట్రెక్కింగ్ వెళ్ళిన అనుభవం ఉన్నందువలన టెంట్ వేసే వస్తువులను వెంట తెచ్చుకున్నారు. నలుగురు కలిసి ఒక టెంట్ సిద్ధం చేశారు. సమయం రాత్రి 9 అయింది. నిద్రపోయే సమయం కాదు. భువన్ ఎండు కట్టెలను తీసుకువచ్చి మంట వేయటానికి సుహైల్తో కలిసి అన్ని ఏర్పాట్లు చేశాడు. భువన్ మంట రాజేశాడు. నలుగురు మంట చుట్టూ కూర్చొని పాటలు పాడుతూ జోకులు వేస్తున్నప్పుడు సుహైల్, హే అవును, నువ్వు ఈ ప్రదేశాన్ని వెతికావు కదా, ఇక్కడ ప్రత్యేకత ఏంటో చూడలేదా అన్నాడు. అనీష్, లేదు, ఇప్పుడు చూద్దామన్నాడు. జతిన్, హే, నేను చూసి చెప్తాను, మీరందరూ వినండి అన్నాడు. జతిన్ గూగుల్లో జబృత గుహ గురించి సెర్చ్ చేశాడు. చదవడం ప్రారంభించాడు. జతిన్, జబృత ఈ గుహ ఒకప్పుడు సాధారణ గుహ కాదు, ఇది శుద్ర పూజలు చేసే జబృత అనే మహాభయంకర మాంత్రికుడి స్థావరమట అన్నాడు. అందరూ వినడానికి ఉత్సాహంగా ఉన్నారు. చదువు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నారు. జతిన్ కొనసాగించాడు. ఆ జబృత మాంత్రికుడు నరబలి ఇచ్చి ఏవేవో పూజలు చేసేవాడట. అతని రూపాన్ని చూసే చాలామంది భయంతో చచ్చిపోయేవాళ్ళట. సుహైల్ నవ్వుతూ,
ఏం అంత దరిద్రంగా ఉన్నాడతను అన్నాడు. మిగిలినవారు నవ్వుతూ ఉండవచ్చు అన్నారు. జతిన్, హే ఊరికే వినండ్రామ్, అడ్డుపడకండి అన్నాడు. అందరు నిశ్శబ్దంగా ఉన్నారు. జతిన్ కొనసాగించాడు. జబృత జనాల నుండి ఎప్పుడు దూరంగా ఉండేవాడట. ప్రజల కంటికి కనిపిస్తే అతన్ని కొట్టి చంపడానికి ప్రజలు ఎదురు చూసేవారట. ఎందుకంటే అతను క్షుద్ర పూజల కోసం చిన్నపిల్లలు మహిళలను బలి ఇచ్చేవారట. అయితే అతను ఉన్న ఈ గుహ చుట్టూ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఉన్నాయని భయంతో ప్రజలు ఎవరు రావటానికి ధైర్యం చేసేవారు కాదట అని చెప్పాడు. కానీ ఒకసారి జబృత పక్క ఊరి ప్రజల కళ్ళు కప్పి ఆ ఊరి జమీందారు కొడుకును ఎత్తుకువచ్చాడట. దీంతో ఆగ్రహించిన జమీందారు తన సేవకులతో తుపాకులు, ఇతర ఆయుధాలతో ఏం జరిగినా సరే అని జబృత గుహ దగ్గరికి వచ్చి అతన్ని చంపి తన కొడుకును కాపాడాలని నిర్ణయించుకున్నాడట. మొత్తం ఊరి ప్రజలు అతనితో కలిసి దివిటీలు పట్టుకుని గుహ దగ్గరకు వచ్చారట. కానీ దురదృష్టవశాత్తు వచ్చేసరికి జబృత జమీందారు కొడుకు బలి ముగించాడు. ఆగ్రహించిన ప్రజలు జబృతాపై దాడి చేశారట. ప్రజల అనూహ్య దాడితో జబృత తిమకల పడ్డాడట. ప్రజలు అతని మంత్రదండాన్ని విరిచేశారట. అతన్ని కొట్టి గుహ నుండి బయటకు లాగి ఒక చెట్టుకు కట్టి జీవన దహనం చేశారట. అతను అగ్నిజ్వాలల మధ్య భయంకరంగా అరుస్తూ కాలి బూడిదయ్యాడట అన్నాడు. సుహైల్ అప్పుడు, ఓహో, అందుకే ఈ గుహకు జబృత గుహ అని అంటారు అన్నాడు. మిగిలిన వారు, చాలే అంతే కథ, మాకు తెలిసింది అన్నారు. అప్పుడు జతిన్, హే వెయిట్ గాయస్ అన్నాడు. ఇక్కడ ఏదో హెచ్చరిక కూడా ఉంది అన్నాడు. మిగిలిన వారు చదువు అన్నారు. జతిన్ కొనసాగించాడు. జబృత గుహకు మరో పేరు మరణ గుహట అని సుహైల్, భువన్ గట్టిగా నవ్వారు. ఇదంతా భయపడే వారికేలే, సరే ముందుకి ఏముందో చూడు అన్నారు. జతిన్ కొనసాగించాడు. జనాలందరూ జబృతాను తగలబెట్టి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అంతా బాగానే ఉందట. కానీ ఆ తర్వాత ఊరి ఇళ్లల్లో ప్రజల అగ్ని ప్రమాదంతో చనిపోవటం మొదలుపెట్టి జబృత దెయ్యమయ్యాడని అందరూ పారిపోయారట. జబృత అగ్ని నుండి బయటకు రాగలడట. అందుకే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు రాత్రిపూట పొయ్యి వెలిగించటం, మంటలు వేయటం చేయరట. జబృత గుహ రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చిన వారెవరూ ఇప్పటి వరకు ఎక్కడ మాయమయ్యారో తెలియదట. భువన్ అప్పుడు, వదిలే పర్వాలేదు, మేమేమిక్కడ ఈ గుహ రహస్యం కనుక్కోవడానికి రాలేదు అన్నాడు. అనీష్, ఏమైపోయిందా అన్నాడు. జతిన్, ఇంకా ఒక 2 లైన్లు ఉన్నాయి, చదివేస్తాను అన్నాడు. మిగిలిన ముగ్గురు, నువ్వు చదువుకో, మాకు నిద్ర వస్తుంది అని చెప్పి టెంట్ లోపలికి వెళ్ళారు. జతిన్ ఒక్కడే చదవటం మొదలుపెట్టాడు. జబృతాకు అగ్ని ఏదైనా కనిపిస్తే దాన్ని రాజేసిన వారిని చంపే వరకు వదిలిపెట్టడు అని ఉంది. జతిన్ తాము వేసిన మంటను చూస్తూ నవ్వుతూ మంట నుండి జబృత వస్తాడట, రాణి అని చెప్పుకుంటూ టెంట్ లోపలికి వెళ్ళాడు, పడుకున్నాడు. నలుగురు టెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత బయట వాతావరణం పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. గుహ లోపల నుండి సుయ్యమంటూ వీచిన గాలికి జతిన్ స్నేహితులు వేసిన మంట ఆరిపోయింది. ఆరిపోయిన కొద్ది క్షణాల్లోనే మళ్ళీ దగా అని మునుపటి కంటే కొంచెం గట్టిగా మంట రాజుకుంది. మంట ఎత్తుగా లేచి టెంట్ వైపు వంగి చూసింది. సుహైల్కు మెలకు వచ్చింది. అతనికి టెంట్ బయట మంట గట్టిగా మండుతుందని తెలిసి దాన్ని ఆర్పటం మంచిదని టెంట్ నుండి బయటకు వచ్చాడు. కానీ అప్పుడు మంట సాధారణంగా ఉంది. సుహైల్ సరిగ్గానే ఉంది అనుకొని టెంట్ వైపు తిరిగాడు. మంట ఒక్కసారిగా దగామని పైకి లేచింది. సుహైల్కు మంట రాజుకున్న విషయం తెలిసింది. అతను వెనక్కి తిరిగాడు. మంట రాక్షసుడి ముఖంలో కనిపించింది. అది అతని ముఖం వైపు దూసుకెళ్ళింది. సుహైల్, జబృత అని గట్టిగా అరిచాడు. నిద్రపోతున్న ముగ్గురు ఉలిక్కిపడి లేచి టెంట్ నుండి బయటకు వచ్చారు. సుహైల్ బయట భయంతో వణుకుతూ కింద పడి ఉన్నాడు. జతిన్, ఏమైంది అన్నాడు. సుహైల్ భయంతో, మంట నుండి భూతం వచ్చింది అన్నాడు. భువన్, జతిన్, అనీష్ ముగ్గురు నవ్వుతూ, జతిన్ చదివింది ఇంకా మైండ్లోనే ఉంది, అందుకే ఇలా అయింది అన్నాడు భువన్. సుహైల్, లేదు నేను చూశాను అన్నాడు. అనీష్, మంట ఉంటే
వీరికి మళ్ళీ మళ్ళీ భయం అవుతుంది. ముందు దాన్ని ఆర్పుతాను అన్నాడు. మిగిలిన వారు అవును ముందా పని అన్నారు. అనీష్ ఒక బాటిల్ నీరు తీసుకుని దానిపై పోసాడు. మంట ఆరిపోయింది. వెళ్ళి నిద్రపోదామన్నాడు. నలుగురు టెంట్ లోపలికి వెళ్ళబోతున్నారు. కానీ ఆ సమయానికి మంట దగామని రాజుకుంది. సుహైల్ మళ్ళీ భయపడ్డాడు. భువన్ భయపడకు, కట్టెలు అక్కడే ఉన్నాయి, అందుకే గాలికి మంటలు రాజుకున్నాయి, వాటిని దూరంగా విసిరితే సరిపోతుంది అని చెప్పాడు. జతిన్ టార్చ్ వెలిగించు అన్నాడు. అతను టార్చ్ ఆన్ చేశాడు. భువన్ మంట దగ్గరికి వెళ్ళాడు. దాన్ని ఆర్పి కట్టెలను తీయటానికి వెళ్ళాడు. మంట దగామని రాజుకుంది. అనూహ్యంగా మంట రాజుకున్న చూసి భువన్ వెనక్కి వచ్చాడు. అతను వెనక్కి వచ్చిన వెంటనే మంట ఇంకా పైకి లేచింది. భువన్ టెంట్ వైపు పరిగెత్తాడు. పైకి లేచిన మంటలో ఒక భయంకరమైన ముఖం కనిపించింది. నలుగురికి ఇప్పుడు మంటలో ఒక ముఖం స్పష్టంగా కనిపించడం మొదలైంది. మంటలో నుండి ఒక నిప్పురవ్వ ఎగిరి వచ్చి వారు వేసిన టెంట్ మీద పడింది. అది రాజుకుంది. కొద్ది నిమిషాల్లో వేసిన టెంట్ దాని లోపల ఉన్న వారి వస్తువులన్నీ కాలిపోయాయి. నలుగురు ముందు మనం ఇక్కడి నుండి తప్పించుకోవాలి అనుకున్నారు. నలుగురు వచ్చిన దారి వైపు పరిగెత్తడానికి వెళ్ళారు. కానీ మంట వారికంటే వేగంగా మొత్తం దారికి అడ్డంగా మండటం మొదలుపెట్టింది. పరిగెత్తడానికి వేరే దారి లేదు. అందరూ వెనక్కి తిరిగి గుహవైపు వచ్చారు. అప్పుడు మంట తన తీవ్రతను తగ్గించుకుంది. చుట్టూ చీకటి, ఉన్న వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. జతిన్ చేతిలో టార్చ్ ఉంది. దాన్ని పట్టుకుని నలుగురు మంట ఆరిపోయిందని మళ్ళీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ మళ్ళీ మంట రాజుకుంది. భువన్ అప్పుడు మనం మంట వేయటమే తప్పు అయింది, ఇప్పుడు చూడు ఈ భూతం మనల్ని ఆడిస్తుంది అన్నాడు. ఆ సమయానికి సరిగ్గా గుహ లోపల నుండి వచ్చిన 2 చేతులు బయట ఉన్న సుహైల్ మెడను పట్టుకున్నాయి. అతను మళ్ళీ ఎవరో నా మెన్ను నలుముతున్నారు అని అరిచాడు. జతిన్ అతని వైపు టార్చ్ వేశాడు. అక్కడ ఏమీ లేదు. భువన్, అనీష్ ఇద్దరు భయపడకు మేము ఉన్నామన్నారు. అప్పుడు వారి ముందు కొద్ది దూరంలో ఒక నీడ కనిపించింది. జతిన్ టార్చు ఆ వైపు వేసిన వెంటనే అదే 2 భయంకరమైన చేతులు సుహైల్ను గుహ లోపలికి లాక్కెళ్ళాయి. సుహైల్ కాపాడండిరా, సేవ్ మీ అని అరిచాడు. కానీ ఆ చేతులు అతన్ని లాగిన వేగం వల్ల వీరు అతన్ని పట్టుకోలేకపోయారు. గుహ లోపలికి వెళ్ళిన సుహైల్ స్వరం ఒక్కసారిగా అయిపోయింది. మొత్తం గుహ మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. భువన్, జతిన్, అనీష్ ముగ్గురికి భయం మొదలైంది. ఎందుకంటే సుహైల్ను ఆ భూతం నిజంగా ఏదైనా చేసిందేమో అనే భయంతో ఉన్నప్పుడు భువన్ రన్రా, పాపం వాడికి ఏమైందో ఏమో చూద్దామన్నాడు. ఎంతైనా స్నేహితుడు కదా అని ముగ్గురు భయపడుతూనే గుహ లోపలికి అడుగుపెట్టారు. నిర్జీవమైన ఆ గుహ లోపల ఒక రకమైన వాసన నిండి ఉంది. జతిన్ టార్చ్ వెలుగులో ముగ్గురు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు గుహ పైభాగం నుండి డబ్ అని ఏదో కింద పడింది. భువన్ అదేమిటి చూడు అన్నాడు. జతిన్ దానిపై టార్చ్ వేశాడు. అది ఒక పుర్రే. ముగ్గురు దాన్ని చూసి ముందుకు నడిచారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గుహ లోపల ఒక వెడల్పాటి బండరాయి కనిపించింది. దానిపై సుహైల్ వీరి వైపు వీపు పెట్టి కూర్చున్నాడు. అతన్ని చూడగానే జతిన్, అక్కడ చూడు, మనం ఇంత టెన్షన్లో ఉంటే ఆ సుహైల్ అక్కడ ఆరామంగా కూర్చున్నాడు అన్నాడు. ముగ్గురు అతని వైపు వచ్చారు. అప్పుడు సుహైల్ ఏడుస్తున్నాడని వీరికి తెలిసింది. జతిన్, ఏ సుహైల్, ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? భయమా? మేం వచ్చాం, ఇక ధైర్యంగా ఉండు అన్నాడు. కానీ సుహైల్ అతని మాట విన్నట్లు ఏడుస్తూనే ఉన్నాడు. జతిన్ నెమ్మదిగా సుహైల్ కూర్చున్న వైపు టార్చ్ వేస్తూ అతని దగ్గరికి వెళ్ళి అతని భుజంపై చెయ్యి వేసి సుహైల్ అన్నాడు. ఎవర్రా సుహైల్? నేను జబృతా అని జతిన్ వైపు చూశాడు సుహైల్. సుహైల్ ఇప్పుడు సుహైల్ కాదు, అతనిలో చనిపోయిన ఆ జబృతా అనే మాంత్రికుడి ఆత్మ చేరింది. జతిన్ టార్చ్ వెలుగులో చూసినప్పుడు సుహైల్ ముఖం కోపంగా కనిపించింది. అతను ఎవర్రా సుహైల్, నేను జబృతా అని చెప్పినప్పుడు ఆ స్వరంలో ఉన్న భీకరత జతిన్ను భయపెట్టింది. అతను వెనక్కి పరిగెత్తాడు. భువన్, ఏమైంది వాడికి అన్నాడు. మీరే చూడండి అని జతిన్ సుహైల్ కూర్చున్న బండవైపు టార్చ్ వేశాడు. ముగ్గురికి షాక్. సుహైల్ అక్కడ లేడు. ఇంత త్వరగా చీకట్లో అతను ఎక్కడికి వెళ్ళాడని అడిగారు.
టార్చ్ గుహ పొడవునా వేసిన సుహేల్ జాడలేదు. అనీష్, జతిన్, భువన్ ముగ్గురు దగ్గరే నిలబడ్డారు. అప్పుడు ఒక్కసారిగా వారి ముందు మెరుపు వేగంతో ఎవరో వెళ్ళినట్టు అయింది. ఆ వేగానికి జతిన్ చేతిలో ఉన్న టార్చ్ కింద పడింది. దొర్లుకుంటూ ముందుకు వెళ్ళింది. భువన్, అయ్యో, వీకెండ్ ఎంజాయ్ చేద్దామని వస్తే ఇదేమైందిరా అన్నాడు. అనీష్, జతిన్ కూడా అవును, ఎలాగైనా కార్ దగ్గరికి వెళ్ళాలి అన్నారు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలంటే ఈ జబృత అనుమతి కావాలి అని పెద్ద స్వరం వినిపించింది. కానీ ఎవరూ కనిపించలేదు. వీరు చుట్టూ చూశారు. అప్పుడు స్వరం పైకి చూడండిరా అంది. జతిన్ తన జేబులో నుండి ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేశాడు. గుహపై గోడపై సుహేల్ బలిలా చాలా సులభంగా పాకుతున్నాడు. భువన్ నెమ్మదిగా టార్చ్ దొర్లుకుంటూ పన్న చోటికి వెళ్ళి టార్చ్ చేతిలో తీసుకున్నప్పుడు కొంచెం జారాడు. వెంటనే జతిన్ భువన్ వైపు మొబైల్ టార్చ్ వేశాడు. భువన్ టార్చ్ తీసుకున్నాడు. ఇద్దరూ వెలుగును గుహపై గోడ వైపు వేశారు. సుహేల్ మళ్ళీ కనిపించకుండా పోయాడు. వీరికి ఏం చేయాలో తెలియలేదు. అనీష్, హే జబృత, గుహ గురించి ఇంకేం వివరాలు ఉన్నాయో చూడు, బహుశా ఇక్కడి నుండి తప్పించుకోవడానికి ఏదైనా పరిష్కారం దొరకవచ్చు అన్నాడు. జతిన్ వెంటనే ఫోన్లో వెతికాడు. వారి అదృష్టానికి అక్కడ పరిష్కారం ఉంది. వేసిన మంట పూర్తిగా ఆరిపోతేనే జబృత నుండి తప్పించుకోవటం సాధ్యమని ఉంది. కొంచెం మంట ఉన్నా అతని నుండి తప్పించుకోవటం అసాధ్యమని ఉంది. అప్పుడు ముగ్గురికి తోచిన ఒకే మార్గం గుహ నుండి బయటకు వెళ్ళి వారు రాజేసిన మంటను ఆర్పి రావటం. జతిన్ అప్పుడు అనీష్, భువన్తో నేను వెళ్ళి మంట ఆరిపోస్తాను, మీరు సుహేల్ని వెతకండి అని చెప్పాడు. వారిద్దరూ సరే అన్నారు. జతిన్ తన మొబైల్ టార్చ్ సహాయంతో గుహ బయటకు రావడానికి అడుగులు వేశాడు. అనీష్, భువన్ సుహేల్ను వెతకడానికి గుహ లోపలికి వచ్చారు. జతిన్ గుహ ఎంట్రెన్స్కి వచ్చాడు. అడుగు బయట పెట్టాలి అనుకునే సమయానికి వెనక నుండి ఎవరో పట్టుకున్నట్లు అయింది. వెనక్కి తిరిగాడు. ఎవ్వరూ లేరు. ఎవరూ లేరని మళ్ళీ ముందుకు తిరిగాడు. అడుగు ఎత్తే సమయానికి అతని ముందు క్రూరమైన దృష్టితో కళ్ళ నుండి మంటలు కక్కుతున్నట్లు నిలబడి ఉన్న సుహేల్ తన చేతిలో జతిన్ మెడ పట్టుకుని పైకి ఎత్తాడు. జతిన్ నేల నుండి 1-2 అడుగులు ఎత్తులో ఉన్నాడు. సుహేల్ గట్టి పట్టు నుండి తప్పించుకోలేకపోయాడు. సుహేల్ శరీరంలో ఉన్న జబృత అరిచి, నేను అప్పుడే చెప్పాను కదా, నా అనుమతి లేకుండా ఇక్కడి నుండి బయటకు వెళ్ళడం అసాధ్యం అని అన్నాడు. జతిన్ను ఎత్తి విసిరాడు. జతిన్ గుహ లోపల పడ్డాడు. అనీష్, భువన్ లోపల చాలా దూరం వచ్చారు. లోపల ఎముకలు పుర్రెలు పడి ఉన్నాయి. వాటినన్నిటినీ కాలుతో పక్కకు తోస్తూ అనీష్, భువన్ ముందుకు వచ్చారు. వారి ముందు కొద్ది దూరంలో క్షుద్ర పూజలకు మంటలు వేసే ప్రదేశం కనిపించింది. భువన్ అక్కడ టార్చ్ వేశాడు. అవును, అది పూజ స్థలం. టార్చ్ అలాగే కొంచెం కుడివైపు తిప్పాడు. అక్కడ కూర్చొని ఉన్న సుహేల్. కానీ అతని దగ్గరకు వెళ్ళటానికి ఇద్దరికి భయం వేసింది. అనీష్ ధైర్యం చేసి, సుహేల్, ఈ ప్రదేశం బాగోలేదు, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి రా అని పిలిచాడు. వెంటనే సుహేల్ ముందు పూజ స్థలంలో దగామని మంట రాసుకుంది. దాని జ్వాలల వెలుగులో సుహేల్ భయంకరంగా కనిపించాడు. సుహేల్ శరీరంలో ఉన్న జబృత, ఇక్కడి నుండి బయటకు ఎవరు వెళ్ళరు, మీ అందరినీ ఇక్కడే బలి ఇస్తాను అన్నాడు. ఆ సమయానికి జతిన్ అరుపు వినిపించింది. సుహేల్ గట్టిగా నవ్వాడు. జతిన్ ఎవరో లాక్కొచ్చినట్లుగా నేల మీద వీరి ఉన్న చోటికి వచ్చాడు. సుహేల్ జతిన్ వైపు చూశాడు. అతను నేల మీద నుండి గాల్లోకి పైకి లేచాడు. అతని శరీరం సరిగ్గా మంటపైకి వచ్చింది. మంటకు జతిన్కు మధ్య కొంచెం దూరం ఉంది. జతిన్ వెంటనే ఏదో గుర్తు వచ్చినట్లు మిగిలిన వారికి బయటకు వెళ్ళమని సూచించాడు. భువన్ దాన్ని అర్థం చేసుకుని వెంటనే గుహ బయటకు వెళ్ళడానికి నడిచాడు. ఇటు జబృత నవ్వుతూ, ఈ రోజుతో నీ కథ ముగిసింది అని మంత్రాలు చెప్పడం మొదలుపెట్టాడు. గుహ మూలల్లో మంట రాజుకుంది. మొత్తం గుహ అంతా అగ్నిగోళంలో కనిపించింది. భువన్ బయటకు రావటంతో విజయం సాధించాడు. బయట కాలిపోయిన టెంట్ దగ్గర వేసిన మంట మండుతుంది. కానీ దాన్ని ఎలా ఆర్పాలో అతనికి తెలియలేదు. అక్కడ ఉన్న మట్టిని తన 2 చేతులతో నింపుకొని మంటపై వేశాడు. జ్వాల తగ్గింది. లోపల సుహేల్ శరీరంలో ఉన్న జబృతకు దాని విషయం తెలిసింది.
అతను వెంటనే గుహ లోపల నుండి అరుస్తూ బయటకు పరిగెత్తాడు. జతిన్ నేల మీద పడ్డాడు. అతను కూడా బయటకు వచ్చాడు. అనీష్ అతను వెనక వచ్చాడు. భువన్ ఏదో విధంగా మంటను ఆర్పాడు. సుహైల్ కింద పడ్డాడు. జతిన్ అతని జాగ్రత్తగా లేపాడు. లేచిన సుహైల్ ఏమైంది అన్నాడు. ఏమీ లేదు, ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళాలి అన్నాడు జతిన్. నలుగురు కారు ఆపిన చోటికి పరిగెత్తారు. పడి లేచి కారు ఉన్న చోటికి వచ్చారు. నలుగురు కారు లోపలికి చేరారు. కారు స్టార్ట్ చేశారు. ఆ సమయానికి గుహ దగ్గర మళ్ళీ గాలికి మంట రాజుకుంది. మంట లోపల నుండి జబృత విశాలాకారంగా పైకి లేచి వీరి కారు వైపు దూసుకువెళ్ళాడు. అప్పటికి కారు మెయిన్ రోడ్డుకి వచ్చింది. జబృత వేగంగా వచ్చాడు. ఇంకా వీరి కారును అతను చుట్టుముట్టాలి అనే సమయానికి రోడ్డు పక్కన ఉన్న డాబా ముందు కారు ఆపాడు. వారి అరుపులకు యజమాని కారు ముందుకొచ్చాడు. లోపలికి పరిగెత్తిన వాడు దేవుడి ఫోటో దగ్గర ఉన్న యంత్రాన్ని తీసుకువచ్చాడు. వెంటనే ఆ యంత్రాన్ని కారుకు కట్టారు. జబృత కారుని ఏం చేయలేక అరుస్తూ మాయమయ్యాడు. ఏదో విధంగా నలుగురు స్నేహితుల ప్రాణాలు నిలిచాయి. కానీ వారి సెలవుల సరదా మాత్రం ప్రాణాంతకరమైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.